అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్కారం. సార్, ఎలక్షన్స్ మొదలైనాయి, కోడ్ కూడా వచ్చేసింది, పార్టీలు కూడా పొత్తులు కన్ఫర్మ్ అయిపోయినాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జరుగుతున్నాయి. కానీ ఇప్పటికీ కొంతమంది ఉన్న అనుమానాలు ఏంటంటే బీజేపీ పూర్తిగా సహకరిస్తుందా లేదా? ఎందుకంటే మన ప్రధాని మోడీ గారి ప్రచారంలో ప్రసంగం విన్న తర్వాత కొంతమంది మళ్ళీ సందేహాలు కొత్తగా మొదలైనాయి. ఎక్కడ 2019 లో చంద్రబాబు నాయుడు గారి మీద కాస్త ఘాటుగానే విమర్శించిన మోడీ గారు ఈసారి జగన్ గారి గురించి ప్రస్తావించకపోవడం, దానివల్ల మళ్ళీ కలిగాయి అనమాట, అనుమానాలు కలిగాయి. ఆ, దీని గురించి ఎలా చూడాలంటారు? టీడీపీ నాయకులకు కానీ టీడీపీ కార్యకర్తలకు కానీ మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే కాస్త మీరు విశ్లేషించవచ్చు. ఇప్పుడు చాలా మందికి అనుమానాలు కలగటంలో, అపోహలు రావటంలో, అంటే వేరే అనుమానాలు ఉండటంలో కూడా తప్పు లేదండి. ఎందుకంటే మోడీ గారి ప్రసంగం సాగిన తీరు చూస్తే టీడీపీ శ్రేణులు కానీ, జనసేన శ్రేణులు కానీ, రాష్ట్ర ప్రజలు కూడా కొంచెం ఏంటరా జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. కూటమిలోకి వచ్చాడు కదా, జగన్మోహన్ రెడ్డి మీద మరి అందరూ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకల్ బీజేపీ లీడర్స్ కూడా విమర్శిస్తున్నారు కదా, అంటారా పురంధరేశ్వరి గారు వాళ్ళు విమర్శిస్తున్నారు కదా, కాబట్టి ఈయన కూడా మాట్లాడతారేమో అంటాం. మన గతంలో చంద్రబాబు గారి మీద మాట్లాడాడు ఆయన, అప్పుడు లోకల్ లీడర్స్ రాసి ఇచ్చారన్న. ఇప్పుడు మరి ఏం రాసి ఇవ్వలేదు ఏంటని చెప్పి అనుమానాలు వస్తాయి అందరికీ. అంటే ఇంకా కొంతమంది కోవట్లు డెఫినెట్ గా పనిచేస్తారు. కోవట్లు జీవీఎల్లో సోమవీర్, నేను ఓపెన్ గా చెప్తాను, జీవీఎల్లో సోమవీర్ రాజు, విష్ణువర్ధన్ రెడ్డి ఇలాంటి కొంతమంది ఉన్నారు, 10 మంది దాకా. మన రఘురామకృష్ణరాజు గారు సీట్ ఇవ్వద్దని ఇలాంటి లెటర్లు రాసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ డెఫినెట్ గా జగన్ మనుషులే. ఏమనుమానం క్లారిటీ, వాళ్ళు ముసుగాళ్ళు తీస్తారు ఆ లెటర్ రాసి. అది బుద్ధి లేదండి వాళ్ళకి. ప్రజల కోసం పోరాడి ప్రజల గొంతే నిలిచిన రఘురామకృష్ణరాజు గారిని వద్దన్నారంటే వాళ్ళంతా రాజకీయ అజ్ఞానులో, ఎంత ద్వేషులో అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా గెలిచి సీట్ వేస్తారు ఆయన. ఖచ్చితంగా గెలిచి చేయడానికి కదా, అటువంటి వ్యక్తిని జగన్ మీద మడం తప్పకుండా పోరాడినోడు వద్దన్నారంటే వాళ్ళు జగన్ మనుషులు కాదు, జగన్నే అనుకుంటాడు అలాగా. లేదా వైసీపీ ఆర్డుకోరు, వైసీపీ కూడా అనుకుంటాడు. బీజేపీ సిగ్గులేదు అంటే వైసీపీలో పోవాలి. ఒకటి. రెండు, అసలు బీజేపీ గురించి ఆలోచించాలి. ఇప్పుడు బీజేపీ 2 సార్లు ఎన్డీఏ అధికారంలో ఉన్న బీజేపీ సింహభాగం, వాళ్ళు పూర్తి స్థాయి అధికారంలోకి వచ్చారు. అంటే ఎవరితోటి అవసరం లేకుండా అధికారంలో వచ్చారు, కానీ ఎన్డీఏ గవర్నమెంట్ గా వాళ్ళు ఉన్నారు. 2 సార్లు అధికారంలో, 3ఓసారి అధికారంలో రావడం అంత ఈజీ కాదండి. ఎందుకంటే సాధారణంగానే ఒక్కసారి మంత్రి చేయి గణనాథ, నువ్వు వాడుకుంటే ఒట్టు పెట్టు గణనాథ అంటారు. అలాగా 2 సార్లు ఉన్న తర్వాత ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఆ పార్టీ మీద విముఖత ఖచ్చితంగా ఉంటుంది. పైగా శాస్త్రాలు కూడా అలాగ ఉన్నాయి. డెఫినెట్ గా కొన్ని మంచి పనులు చేశారు, అంతర్జాతీయంగా మంచి పేరు తెచ్చుకున్నారు. మనం మంచి చెడు చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డితో సావాసం చేశారనేటువంటి బాధ తప్ప మిగతా విషయాల్లో వాళ్ళు బీజేపీ పార్టీగా మనం విమర్శించలేం. వాళ్ళు చేయాలనుకున్న పనులు కొన్ని చేస్తారు మొహమాట లేకుండా. రామ మందిరం విషయంలో కానీ, కాశ్మీర్ విషయంలో కానీ, వాళ్ళు చైనా విషయంలో కానీ వాళ్ళు డెఫినెట్ గా బాగానే ఉన్నారు వాళ్ళు. అయితే ఇక్కడ ఓవరాల్ గా దేశం మొత్తం మీద బీజేపీ గ్రాఫ్ తగ్గింది. ఎందుకంటే వాళ్ళు 2 ఇష్యూల్లో ఫెయిల్ అయ్యారు. ఒకటి నోట్ల రద్దు, 2 కరోనా. ఇది కాకుండా కొత్తగా మౌలిక వసతులు కల్పించడం కానీ ఇలాంటి వాటిలో వాళ్ళు పెద్ద అచీవ్మెంట్ ఏం లేదు. రోడ్లు అనేటువంటి ప్రాసెస్ వాజ్పేయి గారు దాన్ని కంటిన్యూ అవుతుంది. ఇక వ్యవస్థలు, రైల్వే కానీ, విమానయాన సంస్థలు ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి చూస్తున్నారు. ఇది నచ్చుతాం, మన దేశంలో నచ్చదు. ఎక్కడైనా నచ్చుతుందేమో కానీ మన దేశంలో నచ్చదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత పాలించినా నవరత్నాల కంపెనీలు మాత్రం ప్రభుత్వం దగ్గర అట్టు పెట్టారు. ఇది కొంచెం అందరికీ మధ్యలో బిఎస్ఎన్ఎల్ పోద్దాం, మళ్ళీ దాని లైన్లో పెట్టాలంట. ఎల్ఐసి ఇలాంటి విషయంలో కొంచెం తప్పటాడికి వేయకపోయి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ అవుతాయి చేస్తారు అయింది. అంచేత ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. అది కాకుండా ధరల భారం, పెట్రోల్, గ్యాస్. ఇప్పుడు తమిళనాడులో టపాలు కూడా 70 రూపాయలకి ఇచ్చేస్తాను పెట్రోల్ అంటున్నారు. అది నిజంగా మరి ఆయన అవగలుగుతున్నాడు ఎందుకేవో అని అడుగుతారు కదా. ఇలాంటి కొంచెం ప్రాంతీయ పార్టీ మంచి డేర్ స్టెప్ వేస్తారు. డేర్ స్టెప్ పెట్టి గోమే కూడా వేసినట్టే. కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతర్జాతీయ ముడి చమురు ధర ఎంత ఉంది, అప్పుడు వాళ్ళు ఏ ధరకి ఇచ్చారు పెట్రోల్ మనకు దేశంలో. ఇప్పుడు అంతర్జాతీయంగా ముడి చమురు ధర ఎంత ఉంది, ఇప్పుడు ఏ రేటు తీసుకుంటా. ఈ 2 చాలు. వీళ్ళు లాగేస్తున్నారు. వాళ్ళు ఏమంటారంటే అప్పులు తీర్చామంటారు. నిన్ను ఎవరు తీర్చమన్నాడు?
అంతే కదా. అదే అడుగుతారండి, నువ్వు దేశం బాగుపడుతుంది ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తారు, అలాగ ఆలోచించి ఓడితే చంద్రబాబు ఎందుకు ఓడిస్తారు, అంత జాగ్రత్తగా వాడి ఇప్పుడు దేశం వాళ్ళు ఎందుకు ఓడిస్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే బీజేపీకి నార్థన్ స్టేట్స్ లో రామాలయం అనేటువంటి చాలా ప్లస్ అనుకుంటున్నారు, కానీ రామరసం అక్కడ పలసపడింది. ఒకసారి రామాలయం కట్టేసిందంటే దాని మీద ఉండదు ఇంకెవరికైనా. అంతే సార్. ఉత్తరప్రదేశ్ 2 సార్లు వరుసగా క్లీన్ స్వీప్ చేశారు, ఈసారి సగం పడిపోతారు. ఎందుకంటే ములాయం సింగ్ యాదవ్ వాళ్ళు తెలివైన స్టెప్స్ తీసుకున్నారు. కాంగ్రెస్ తక్కువ సీట్లు పరిమితమయ్యి వాళ్ళకి మేజర్ షేర్ అడుగుతున్నారు. బీహార్ నితీష్ కుమార్ మీద ఇక్కడ దాకా ఉన్నారు. నితీష్ కుమార్ మొన్న వేసిన డ్రామాలు చూసిన రసం వచ్చేసి డెఫినెట్ గా బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఉంటుంది బీహార్. మధ్యప్రదేశ్ లో మొన్న ఏదో మ్యాజిక్ చేశారు, యాక్చువల్గా మొన్నే అసెంబ్లీ కోల్పోవాలి. అంతకుముందు అసెంబ్లీ కాంగ్రెస్కి వస్తే పార్లమెంట్ బీజేపీకి వచ్చింది, ఇప్పుడు అసెంబ్లీ బీజేపీకి వచ్చింది కాబట్టి పార్లమెంట్ లో మేజర్ సీట్లు కాంగ్రెస్ కూటమికి రావచ్చు. అలాగే వెస్ట్ బెంగాల్లో డెఫినెట్ గా వాళ్ళు అనుకున్న సాధించలేదు, గతానికంటే ఒక్కడు కూడా ఎక్స్ట్రా రాదు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ ఆ సీన్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నార్థన్ స్టేట్ లో వాళ్ళు ఎక్కడ ఉంది సీన్ తగ్గిపోయేదా. ఇప్పుడు వాళ్ళకి అక్కడే కదా ఎక్కువ వచ్చింది. అవును సార్. కాబట్టి వాళ్ళు సౌత్ లో కొంచెం ఎక్కువ పెంచుకోవాలని చూడాలి. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఈ 3 ఆటలు స్పేస్. ఆంధ్రాలో పొత్తెట్టుకున్నారు కాబట్టి గ్యారంటీగా ఒక ప్రాతినిధ్యం దొరుకుతుంది. తెలంగాణలో కూడా కొంచెం పుంజుకుంటున్నారు. కర్ణాటక ఆల్రెడీ ఒకసారి గవర్నమెంట్ చేశారు, వాళ్ళు దెబ్బగా ఉంది. కేరళ, తమిళనాడు అయితే ఉండదు. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవటం వల్ల వాళ్ళకి మేలు ఏంటంటే, ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే, ఎన్డీఏలోకి ఎందుకు తీసుకున్నారంటే ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో కొంత భాగం, షోలాపూరు, గోరఖ్పూరు, సూరత్, వారణాసి ఇన్ని చోట్ల తెలుగు వాళ్ళు ఉన్నారు. ఒక ఆంధ్ర తెలంగాణ కాదండి, ఇక్కడ 2 చోట్ల కలిపి 10 కోట్లు ఉంటే మిగతా దేశమంతా ఇంకో 5 కోట్లు ఉన్నాయి. అంటే 5 కోట్లు ఉన్నందుకు మాత్రాన వాళ్ళంతా టీడీపీ సానుభూతి పరులు అని చెప్పి. ఇప్పుడు ఈ 10 కోట్లు ఆంధ్ర తెలంగాణలో 10 కోట్ల మందిలో మెజారిటీ చంద్రబాబు పట్ల సానుభూతితో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మీద విముఖతతో ఉన్నారు. ఆ టీడీపీ పట్ల పాజిటివ్ గా ఉంది. ఆ పాజిటివ్ ఓటు కర్ణాటకలో చూపిస్తుంది. అరాచకం జరుగుతుంది, ఆంధ్ర అన్యాయం అయిపోయింది, వాళ్ళ మూలాలు పోతున్నాయి, పోగొట్టి దయ్యంలో పట్టేసుకున్నాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు కదా. ప్రత్యక్షంగా ఉన్నవాడికి కులం, మతం, ప్రాంతం చూస్తారు, కానీ దూరంగా ఉన్నవాడికి అంతా కూడా చంద్రబాబు, ఎన్టీ రామారావు, తెలుగుదేశం, తెలుగు పార్టీ అదే కనపడుతూ ఉంటుంది. వాళ్ళ గుర్తింపు, గౌరవం లభించిందంతా తెలుగుదేశం వల్ల అనేటువంటి వాళ్ళ మనసులో ఉంటుంది. బయట ఉన్నవాడికి ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇక్కడ ఉన్నవాడి కంటే. కాబట్టి అక్కడ ప్రభావం చూపిస్తాడు, ఓట్ షేర్ పెరుగుద్ది. 1%, 2% పెరిగితే చాలండి. 10 ఎంపీ సీట్లో ప్రభావం చూపిస్తే చాలు. కర్ణాటక ఉంది, మన కాజా తినేసారు అసెంబ్లీ ఎన్నికల్లో, కేవలం తెలుగు వాళ్ళే వేసారు మడత. ఇప్పుడు కొంచెం పాజిటివ్ గా మారుతారు. టీడీపీ ఎప్పుడైతే వాళ్ళతో ఉందో కొంచెం అంత నెగిటివిటీ ఉండదు. అలాగే తెలంగాణలో మన ఏకపక్షంగా కాంగ్రెస్ పోయింది ఓటు అంతా, ఇప్పుడు అది బ్యాలెన్స్ అవుద్ది. ఏకపక్షంగా పోదు కదా, బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా బీజేపీ, కాంగ్రెస్ పవర్లో వస్తుంది. అలాగే ఆంధ్రాలో ఓట్ షేరు పెరుగుద్ది, ప్రాతినిధ్యం దొరుకుతుంది. తమిళనాడులో కూడా తెలుగు వాళ్ళు ఉన్న చోట బీజేపీ పట్ల సానుకూలత వస్తుంది. ఒరిస్సాలో 2-3 జిల్లాలో ఏకంగా తెలుగు వాళ్ళు చాలా డామినేషన్ ఉంటుంది. ఇవన్నీ ఆలోచించాడు. మనం ఏదో అనుకుంటాం, జగన్మోహన్ రెడ్డి వల్ల ఆడు ముఖం చూస్తే ఆడు ఆంధ్రలోనే ఏరు ఓటు, ఇంకో చోట ఎందుకు చేస్తారు, ఆంధ్రలోనే ఏరు. ఇప్పుడు ట్రెండ్ అండి, గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మీద మోజు ఉంది, టీడీపీ మీద వ్యతిరేకత ఉంది, అది మిగతా చోట్ల చూపించింది. ఇప్పుడు టీడీపీ పట్ల సానుకూలత ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా పెరిగింది. కాబట్టి ఆ సానుకూల ఓట్లు వాళ్ళు మరల్చుకుందాం అంటే టీడీపీతో ఎన్డీఏలోకి రావాలి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఎన్డీఏలోకి వస్తే వాళ్ళకి ప్రివిలేజ్, ఇంకా 4-5 పార్టీలు జాతగా పోగేస్తాడు. వాళ్ళకి రేపు వద్ద షార్టేజ్ అవుతుంది, గ్యారంటీ షార్టేజ్ అవుద్ది. షార్టేజ్ వస్తే ఈయన ఉపయోగపడతాడు కదా. కాబట్టి ఇన్ని రకాలు ఆలోచించాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఉంటారో చంద్రబాబు వైపుని ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు చంద్రబాబుని గెలిపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే, వాళ్ళకి ఇచ్చిన సీట్లు గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబు గారు. ఓట్లు మారాలి. ఇప్పుడు సీట్ల విషయంలో కూడా చాలా మంది రకరకాల అపోహలు పడుతున్నారు. ఆ సీట్ వద్దు అంటున్నారు, ఈ సీట్ వద్దు అంటున్నారు, లేకపోతే ఇది కావాలి. వాళ్ళు ఏం చెప్పారంటే, అలగొండ మీరు మనకి సీట్లు గెలిపించి మనకు కేటాయించిన సీట్లు గెలిపించి తీసుకొస్తారంటున్నాడు.
మనం ఆయనకు వదిలిపెట్టేయకుండా నువ్వు ఎవడో పనికి మాలిని తీసుకొచ్చి పెట్టాడు గెలిపించమంటే ఎందుకు గెలిపిస్తాడు ఆయనకు వదిలేండి అన్నారు వాళ్ళు. సో ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు బీజేపీ నమ్మాలంటే పూర్తిగా అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏం జరిగింది తెలంగాణలో ఆ, కాంగ్రెస్ ని గెలిపించే బాధ్యత చాలా మంది కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారు. అది అక్కడ ఇండైరెక్ట్ గా ఏదో జరిగిపోయింది మొత్తానికి. పోయినసారి 2018 అలాగే చేశారు. మొత్తం చంద్రబాబు నాయుడు గారే జరిగింది అక్కడ. కానీ ఓడిపోయారు కానీ, బట్ ఇప్పుడు కూడా బీజేపీ అలాగే పడుతుంది అంటారు, మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఎన్ని ఉన్నాయి సీట్లు? 5-6 ఎంపీలు ఎన్నున్నా కూడా సచినట్టు పెట్టాలా? ఎవరికోసం పెట్టినప్పుడు 90% ఓట్ షేర్ ఎవరిది? ఆ. ఇప్పుడు చంద్రబాబు గారు 6 సీట్లు ఇచ్చాడు వాళ్ళకి. 6 సీట్లు మేము పుల్లయ్య గారిని కన్నయ్య గారిని పెడతాం, మీరు గెలిపించినంటే ఎవరు గెలిపి ఓట్లు వేయరు కదా ఎవడన్నా. మిమ్మల్ని నన్ను పెడితే నెగ్గెత్తాం అక్కడ, వాళ్ళకి ఇండిపెండెంట్ గా వేస్తాం. కాబట్టి అది కూడా వాళ్ళకి చెప్తారు, మీకు గెలిచే సీట్లు ఇవ్వండి మాకు, మీరు గెలిపించండి అని చెప్తారు, చెప్తారు. ఇంకోటి ఏంటంటే బీజేపీ వల్ల ఉపయోగం ఉందా లేదా అంటే, ఆల్రెడీ ఎలక్షన్ మే 13 రావడం అంటేనే అది ఉపయోగపడినట్టు. కరెక్ట్ సార్. లేదంటే రేపు 28వ తారీఖున ఎప్పుడో ఎలక్షన్ అయిపోను, వీడు గబగబా డబ్బులు సర్దుకుని అందరికీ పంపించేసి రెడీగా కూర్చుని 170 మంది ప్రకటించి ఎన్నోళ్ళు అవుతున్నాడు. ఇప్పుడు పిచ్చి చూపులు కోతురూపు వచ్చేసింది. మే 13 అనగానే 2 పెన్షన్లు కట్టాలా, 2 జీతాలు ఇవ్వాలా, మంచి నడివేసంగా నీళ్లు దొరకవు ఎవరికైనా. ఆ ఎండలో కాళ్ళు పైన చురుమని కింద పైన కాలిపోతుంటే వీడి మీద అగ్రహోదగ్రహలు అయిపోతారు జనం. అది పెద్ద మైనస్. ఒక 2-3% ఓటింగ్ పోతుంది అతనికి. అదొకటి. ఈ వాలంటీర్ల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తుంది. వాళ్ళు ఇంకా దారిలో రాలేదు, వస్తారు, వాళ్ళు దారిలోకి వస్తారు గ్యారంటీగా. అయితే నీకు వాలంటీర్ల మీద చర్యలు ఎలా ఉంటాయి ఉన్నారు? వాలంటీర్లు కనుక రేపొద్దున్న ఎలక్షన్ కమిషన్ బారిన పడి కేసు కానీ పెడితే రేపొద్దున భవిష్యత్తులో ఏ ఉద్యోగం రాదాడు. ఇప్పుడు నేను బీటెక్ చదువుతున్నాను, ఊళ్ళో ఉన్నాను, అన్ని రకాలుగా బాగా కుదురుతుంది నాకు అనుకున్నా కానీ 5,000 వస్తుంది, ఏదో కాలక్షేపం అవుతుంది అనుకున్న వాడికి కేసు పడింది అనుకోండి, అక్కడ క్లోజ్. ఆ ఊళ్ళో పాలిక పని చేసుకోవాలి ఏదో పెద్ద రైతు దగ్గర, గ్యారంటీగా జరుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేక హోదా గురించి గట్ట గొంతులేసిన అది కూడా మోడీ గారికి ఏమీ ఆగలదు. టీడీపీ కూడా అసలు మాట్లాడదు దాని గురించి. అంచేత ఎవడన్నా గొంతు ఎండిపోతే తప్ప ఏమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మోడీ గారి హెల్ప్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు న్యూట్రల్గా ఉంటే చాలు, హెల్ప్ కావాలని కోరుకోకూడదు. ఆయన జగన్మోహన్ రెడ్డి తిట్టాలని కోరుకోకూడదు. ఎందుకంటే తిడతాం, చేసి పని చేసిపోతే చాలు కదా. ఇప్పుడు ఆ ఎస్పీలు గిస్పీలు అన్న లేపేసి పక్క తోసేసి ఆ డీజీపీని మార్చేసి ఇలాంటివి చేసి పెడితే చాలు కదా. ఎలక్షన్ సక్రమంగా జరిగినట్టే చాలు, జనమే ఓడిస్తారు వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు ఊరికే జగన్మోహన్ తిడతాం ఎందుకు? మన శత్రువు అవడం జగన్మోహన్ రెడ్డి, మోడీ గారి శత్రువే. మనతో కలిసిన తర్వాత ఎందుకు వీళ్ళు టీడీపీ వాళ్ళు చేసుకుంటారు అలాగా? వాళ్ళతో కలిసిపెట్టు కదా. వాళ్ళు మేము అంటాం, మేము జనరల్ గా విమర్శిస్తాం, స్టేట్ ఇంట్రెస్ట్ లో ఆలోచిస్తాం, మోడీని అయినా ఎవరైనా విమర్శిస్తాం. కానీ టీడీపీ వాళ్ళు విమర్శించాల్సిన అవసరం లేదు. టీడీపీకి ఎందుకంటే అవసరం? వాళ్ళతో కలిసిన వాళ్ళు ఎందుకు విమర్శించుకోడు? స్వపక్షాల మీద కత్తిపోట్లు ఎందుకు? నీ యుద్ధం ఏదో ఆడిమే చేయదు, నీ శత్రువు మీద జగన్ దొంగ అని చెప్పు దమ్ముంటే. 1% ఓట్లు లేకుండా వాళ్ళ ఓట్లు 1%, 2% వాళ్ళ ఓట్లు కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. నువ్వు వాళ్ళు 90% ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు వాళ్ళు 1%, 2% ఎందుకు తీసుకోకూడదు? అంతే కదా. నువ్వు 100 రూపాయలు ఇస్తున్నావు, 10 రూపాయలు ఆడి దగ్గర నుంచి తీసుకుంటానికి నీకేంటి నొప్పి? నీ శత్రువు జగన్మోహన్ రెడ్డి భూచోడు, రాక్షసుడు, క్రూరుడు, క్రూరమైన రాజ్యపాలన చేస్తున్నాడు, రాజ్యాంగ చట్ట ఉల్లంఘన చేస్తున్నాడు. అతని మీద యుద్ధం చేయి. నీకు తోడుగా బీజేపీ వస్తుంది. రాదనుకో వాళ్ళే నష్టపోతారు, నీకేంటి నష్టం? నువ్వు వీరుడిగా సూర్యుడిగా నువ్వు ఎలా గెలుస్తావు? టీడీపీ జనసేన కూటమి గ్యారంటీ గెలుతుంది. కాబట్టి చంద్రబాబు గారి కాళ్ళు కనిపించేలా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి తిట్టకపోవడం వల్ల టీడీపీకి కూటమి మేలేటంటే, ఎవరన్నా అపోహలు ఉన్నవాళ్ళు బీజేపీ వల్ల టీడీపీ కూటమి వల్ల మైనార్టీలు దూరం అవుతారనుకున్న వాళ్ళకి వీడు ఇంకా జగన్తో రంగు సాగిస్తాడన్న ఉద్దేశం వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి అది మేలే మీకు, అది మంచే. అయినా కాకుండా వాడు గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే పెట్టుకోలేదు ఎన్డీఏలో. 2014లో ఉన్నాడు, 99లో ఉన్నాడు, ఎన్డీఏ తోటి ఉన్నాడు. అయినా సరే ఏ రోజు కూడా మైనార్టీల మీద ఎప్పుడు దాడి జరగల. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన మోడీ గారితో లేకపోయినా అబ్దుల్ సలాం లాంటి వాళ్ళు, విస్పా లాంటి వాళ్ళు అనేక మంది మీద దాడులు జరిగి దుర్మార్గం చేశారు. చాలా దళితుల మీద, మైనార్టీల మీద చాలా దుర్మార్గాలు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు గుజరాత్ నరమేధం విషయంలో ఏమి ఎన్డీఏలో ఉండి కూడా మొహమాటం లేకుండా ఆయన్ని నిరసించాడు.
కాబట్టి ఆ చిత్తశుద్ధి, విశ్వసనీయత, క్రెడిబిలిటీ అనేటువంటి చంద్రబాబు గారికి ఉంది. ప్రజలు నమ్మొచ్చు. చూద్దాం సార్. కార్యకర్తలు కూడా, టీడీపీ కార్యకర్తలు కూడా బీజేపీని ఓన్ చేసుకునేసి వాళ్ళ సీట్లని గెలిపి ఓన్ చేసుకోకపోయినా పర్లేదు, అది వ్యతిరేకించొద్దు అని చెప్పి మనం సలహా ఇస్తాం. చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.